హాయ్ అండి. బీన్స్ టమాటో కర్రీ సింపుల్గా కమ్మగా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా బీన్స్ తీసుకోండి, అలా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకొని 1 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి వాటర్ వేసుకొని. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైనాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకోండి. అలా సన్నగా కట్ చేసి పెట్టిన ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పెద్ద సైజు టమాటాలు 3 తీసుకున్నానండి. అలా కట్ చేసి పెట్టిన టమాటాలు అనేది వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి. టమాటాలు అనేది బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకోవాలండి, సాఫ్ట్ అయిపోవాలి టమాటాలు అనేది. ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్న బీన్స్ అనేది వేసుకోండి. బీన్స్లో విటమిన్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. ఎముకలకు చాలా దృఢంగా ఉంటాయి. విటమిన్లే కాదండి, రక్తంలో కొలెస్ట్రాల్ను కూడా తగ్గిస్తుంది. ఈ బీన్స్ అనేది వారానికి 2 సార్లు తీసుకోండి. ఇప్పుడు కొంచెం స్పైసీ తగ్గట్టు కారం తీసుకోండి. కారం వేసుకొని అలా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం బీన్స్ కుక్ చేసినప్పుడు వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్ అనేది కర్రీలో అనేది పోసేసుకోవాలి. వేసుకొని 5 మినిట్స్ ఆగినాక చూడండి, మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ అలా కుక్ చేసుకోవాలి. చాలా టేస్టీగా సింపుల్గా అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి అనేది వేసుకోండి. ధనియాల పొడి వేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసుకోవాలి. చాలా కమ్మగా టేస్టీగా చాలా బాగుంటుంది. రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, బీన్స్ టమాటో కర్రీ రెడీ అయిపోతుంది. వేడివేడిగా సర్వ్ చేసుకోండి. Thank you for watching.